మన సమాజం ఎటుపోతుందో అర్థం కావట్లేదండి. రీసెంట్గా అనపర్తి జిల్లాలో ఒక సంఘటన జరిగింది. అదేంటంటే 14 ఏళ్ళ అబ్బాయి, 16 ఏళ్ళ అమ్మాయి, అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి, 9th క్లాస్ అబ్బాయి, వీళ్ళిద్దరూ లవ్ చేసుకొని ప్రజెంట్ వాళ్ళకి ఒక బేబీ జన్మించింది. పేరెంట్స్ ఎందుకు ఇలా చేశారంటే నాకు సంబంధం లేదు, డిఎన్ఏ టెస్ట్ చేసుకుని అన్నాడు. ఒకవేళ డిఎన్ఏ టెస్ట్ చేస్తే వాళ్ళు నిజంగా పెళ్లి చేస్తారా? అంటే 16 ఏళ్ళ అమ్మాయికి, 14 ఏళ్ళ అబ్బాయికి ఒకవేళ పెళ్లి చేస్తే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? అలాగే 1 వీక్ బ్యాక్ నార్త్ ఇండియన్ సైడ్ ఒక వీడియో వైరల్ అయిందండి. ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవ్వడానికి వాళ్ళు ప్రైవేట్ వీడియో అప్లోడ్ చేస్తారు. అసలు వాళ్ళకి మైండ్ అనేది ఉందో లేదో అసలు అర్థం కావట్లేదు. అటువంటి వీడియోస్ అందులో పెట్టొచ్చా లేదని కనీసం అవగాహన లేదు అది. ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే తల్లిదండ్రులైనా, లేకపోతే స్కూల్లో టీచర్స్ అయినా, లేకపోతే కాలేజీలో లెక్చరర్స్ అయినా ఎవరైనా సరే పిల్లల బాగోళ్ళ గురించి మంచిగా చెప్తారు, ఇది మంచిదే చెడనేసి. అది పిల్లలు అర్థం చేసుకొని ఇది మంచిగా రూట్లో వెళ్ళాలి, అంతేగాని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోతే జీవితాలు తారుమారు అయిపోతాయి.